ఆగు, వద్దు, ఆగు, ఆగు, నన్ను వదులు, ఆగు, నన్ను ఆపద్దు. ఒక్క ఏటికి వాళ్ళందరినీ సఫా చేసి వాళ్ళ పేగుల్లా మెళ్ళ వేసుకుంటాను, వాళ్ళ రక్తం తాగుతాను. ఈ ఊరికి పట్టిన పోతరాజుల పీడ వదిలిస్తాను. వాళ్లను చంపుతావు సరే, అంత మాత్రాన ఈ ఊళ్ళో జరిగేయన్నీ ఆగిపోతాయా? మరో కరణం వస్తాడు, మరో మునుసు పుడతాడు, మరో పెదకా పెరుగుతాడు. అప్పుడేం చేస్తావు? వాళ్ళని నరికేస్తాను. అలా చంపుకుంటూ పోయినంత మాత్రాన మన సమస్యలు తీరవు, మన బాధలు తీరవు. వీటన్నింటికీ మూలమైన ఈ వ్యవస్థ మారాలి. అలా మారాలని బాధలు పడే జనమంతా తెలుసుకోవాలి. తెలుసుకుని కలిసి కదిలేలా మనం వాళ్లకు తెలియచెప్పాలి. అప్పుడు ప్రతి ఒక్కడూ నీలాగా తిరగబడతాడు, బరిలో దూకుతాడు. అప్పుడు జనాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్న ఈ నికృష్టులు నిప్పుల్లో ఈగల్లాగా మలమలా మాడిపోతారు. అదే అదే అదెప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చి తీరుతుంది. ఎప్పుడు ఎప్పుడు తప్పకుండా వస్తుంది. ఆవేశంతో పాటు ఆలోచన కూడా కలుపుతాం. జనంలోకి పోదాం, పద. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నా